నేనున్నంత వరకు కేసీఆర్ ఫ్యామిలీని కాంగ్రెస్లోనికి రానివ్వ. కేసీఆర్ది తెలంగాణ ద్రోహుల కుటుంబం. దుష్మన్ పరివారానికి కాంగ్రెస్లో జాగా లేదు. వారిది సెల్ఫ్ క్రియేషన్. కవితది ఫ్యామిలీ డ్రామా. ఇప్పుడు ఆమె కూడా దయ్యంగా మారిపోయారా? మోదీ చదివిన బడిలోనే నేను చదివా. మంత్రులకు పనిభారం ఎక్కువైతే తగ్గిస్తా. రాహుల్ది నాది రేర్ కాంబినేషన్. 2 రోజుల్లో కాళేశ్వరంపై ప్రజలకు వివరిస్తా. తెలంగాణ అభివృద్ధిని కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు. కేటీఆర్ ఏం చెప్తే అదే మాట్లాడుతున్నారు. ఏనాడైనా రాష్ట్రం కోసం మోదీతో మాట్లాడారా? మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్లోకి రానివ్వ అంటే కాంగ్రెస్లోకి రావాలని ప్లాన్ వేస్తున్నట్టే కదా, వాళ్ళకు ఉన్నది ఇన్ఫర్మేషన్ ఉన్నది కదా. కాబట్టి కాంగ్రెస్లోకి రానివ్వ. కాంగ్రెస్లోకి కాదు, కాంగ్రెస్ వాళ్ళు రానివ్వరు. బీజేపీలో పోదామంటే బీజేపీ వాళ్ళు కూడా రానివ్వరు. ఎందుకంటే బీజేపీ వాళ్ళని కూడా నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. ఎవరు? ఆయనే మాజీ సీఎం. కాంగ్రెస్ని అయితే ఘోరంగా మోసం చేసిండు. 140 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని మోసం చేసుడు అంటే మామూలు మోసం కాదు. మీ పార్టీలో విలీనం చేస్తా అని చెప్పొచ్చి కాళ్ళ మీద పడొచ్చి బయటికి వచ్చి వెనక తిరిగి గాడిదైనట్టు అయినాడు. అసొంటోని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నమ్ముతుందా? అందుకని ఎంతసేపటికి లేనిపోని అపోహలు క్రియేట్ చేసి ఏదో ప్రాపగండా ఏమో జరిగిపోతుంది తెలంగాణలో, వీళ్ళంతా ఏదో ఆగం చేస్తున్నారు అనేది క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసి మళ్ళీ మేము అధికారంలోకి రావాలి. మమ్మల్ని కాంగ్రెస్ నమ్మదు, బీజేపీ నమ్మదు. ప్రజలకే ఏదో ఒకటి చెప్పాలి. మా దగ్గర విపరీతమైన డబ్బు ఉంది, విచ్చలవిడిగా ఖర్చు చేసైనా అధికారంలోకి రావాలి అన్న ఆలోచన, ఆ ధోరణిలోనే ఉన్నారు తప్పితే తెలంగాణ ప్రజలకు మేము ఏం న్యాయం చేసినాము అని ఒక్కసారి కూడా తిరిగి ఆలోచన చేస్తలేరు. ఏం చేయలేకపోయినాం. కాళేశ్వరం జరిగింది చెప్పాలి, తప్పిదం జరిగింది, సరే సరే ఇట్లా జరుగుతుంది. తప్పిదం అనేది మానవ తప్పిదం కదా, తప్పిదం జరుగుతుంది. మరి జరిగింది, అరే మా తప్పో అధికారుల తప్పో జరిగింది. మేము తిన్నాం, 1,00,000 కోట్లు తిన్నాం. సరే మేము తిన్నది మేము దక్కుతాం, తెలంగాణ ప్రజలను క్షమాపణ అడుగుతాం అని చెప్పేసి ఒక మాట మాట్లాడవచ్చు కదా. అది మాటలు రావు. ఎందుకంటే దానికి అహంకారం అడ్డొస్తుంది.